కృష్ణరాజు గారిలో ఆహ్, రాజుల్లో సహజ గుణంతో పాటు ఎక్స్‌ట్రా గుణం ఏంటంటే, మా కో డైరెక్టరు "అన్నయ్య వాచ్ బావుందన్నాడు." హ్మ్. ఇలా తీసి వాచ్ ఇచ్చేసాడు. అబ్బా! ఆయన ఏదన్నా బావుందంటే ఇచ్చేస్తాడు తీసుకొని. ఆ! ఇంకెంతకంటే ఏం చెప్పను మీకు నేను. ఇంకోటి స్పెషల్ భోజనం వచ్చింది ఇంటికాడ నుంచి. సార్ ఒక 20 మందికి. 20 మందికి. ఆ! 20 మంది తింటారది. అంటే ఆ! సార్ రైస్ అక్కడే ఉంటది కదా! చేపల కూర వచ్చిందండి 10, 15 మంది సరిపోద్ది. అబ్బా! రొయ్యల కూర వచ్చింది 10 మంది సరిపోద్ది. ఆయనతో పాటు కూర్చొని భోంచేయాలి. ప్రతిరోజు ఈ ఐటెమ్స్ వస్తున్నాయి. ప్రతిరోజు అట్‌లీస్ట్ ఓ 10 మందికొస్తది సార్. ఆ! ఏదైనా స్పెషల్ అయితే 15, 20 మందికొస్తది గానీ, హ్మ్. డైరెక్టర్ కంపల్సరీ అక్కడ భోంచేయాలి. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అక్కడ భోంచేయాలి. హ్మ్. హీరో భోంచేయాలి. ఆ రోజు హీరోయిన్ కూడా భోంచేయాలి. హ్మ్. అంటే ఇప్పుడు క్యారవాన్‌లొచ్చి ఎవరి క్యారేజ్ అక్కడికెళ్ళిపోతుంది సార్. సార్. అలా కాదు కదా పూర్వం. హ్మ్. అలా కాదు. సరదాగా భోజనం చేసినప్పుడు కలిసే కూర్చునేవాళ్ళం. అంటే ఇప్పుడు మనకి న్యూస్‌లో ఎక్కడ పెట్టినా 'ప్రభాస్' గారి భోజనం, 'ప్రభాస్' గారు ఆ భోజనం పెడతారు. ఈ ఐటెమ్ పెట్టాలి ఎక్కడికి అని పోతండి జీన్స్ ఎక్కడ పోతాయి? అది అక్కడి నుంచి అక్కడి వచ్చింది. నుంచి వచ్చింది చిరంజీవి మన కృష్ణరాజు గారి దగ్గర నుంచి వచ్చిందే కదా! హ్మ్. నే నేను 'బావబామ్మర్ది' చేసినప్పుడల్లా కృష్ణరాజు గారితో నేను చాలా రోజులు భోంచేశాను. "రావయ్య కూర్చొని భోంచేయి" అనేవాడు. హ్మ్. హ్మ్. అలాగా ఆ కృష్ణరాజు గారిది అది అది ఒక రాశరికం అండి అది. అదొక పద్ధతి, అదొక మహానుభావుడు. అలా అంటే రాజులు జనరల్‌గా అలా ఉంటారు సార్. సార్. రాజులు జనరల్‌గానే ఆళ్ళ ఫుడ్ పెట్టి చంపేస్తారాళ్ళు. జనరల్‌గా చెప్పాలంటే ఈస్ట్, వెస్ట్ గోదావరిలో రాజులు, కాపులు హ్మ్. ఫుడ్ పెట్టి చంపుతారు. సార్. దాంట్లో కృష్ణరాజు గారైతే అసలా ముందు నుంచి వచ్చిన జీన్స్ అండి అది. ముందు హ్మ్. నుంచి వచ్చిన జీన్స్. 'అవధూత మహారాజు' దాన్ని బాగా ఎక్కువ చూసుకున్నాడు సార్. కారణం ఏంటంటే ఆ రిలేషన్ ఉంది కదా! సార్. ఇయన్నీ చెప్పాను. హ్మ్. నేను టెంపుల్ కట్టాను సార్. సార్. అవును. అవును. ఆ టెంపుల్ కట్టడానికి కూడా వాళ్ళు పట్టుకొచ్చి పడేసిన రాయికి నేను టెంపుల్ కట్టా. ఓకే. అంటే 300 సంవత్సరాలు 270 సంవత్సరాల తర్వాత హ్మ్. ఆ చెట్టు కింద అక్కడ ఇక్కడ ఉంటే దానికి టెంపుల్ కట్టడం వల్ల కట్టినప్పుడు కూడా చెప్పాను. "ఓసారి వస్తానయ్యా" అని కూడా అన్నాడాయన. హ్మ్. హ్మ్. "ఓసారి వస్తానయ్యా మీ ఊరు వస్తాను ఒకసారి నన్ను తీసుకెళ్దు గాని. ఆ ఫంక్షన్ రోజున వస్తానన్నాడు." బట్ అది జరగలేదు. సార్ ఒక చిన్న డౌటు. మీరు చెప్పిన మాటల్లో నుంచి ఒక క్వెషనొచ్చింది. మీరేమనుకోనుంటే అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు కృష్ణరాజు గారి తాతలు మీ తాతలకి ఒక 3000 ఎకరాలు ఎప్పుడో ఇచ్చారని చెప్పారు. అవునండి. అవునండి. తర్వాత అవన్నీ మీరు నిలబెట్టుకున్నారా? ఎక్కడుందండి ఒక సెంట్ లేదు. ఆ! ఒక్క సెంట్ లేదు. వాళ్ళు దాంతో కట్టిన మండవాలోగిల్లో మా తాతలు ఓసారి సైక్లోన్ వచ్చిందటండి. సార్. పుట్టకొకటో, చెట్టుకొకటో 5 రోజులు సెట్ల్ మీద ఉన్నారంట. హ్మ్. కొంచెం లో మిడిల్ క్లాసోళ్ళు. ఇలా కాదురా అని ముగ్గురు తాతలండి. ఇలా కాదురా అని చెప్పి 1927లో ఒక ఇది కట్టారు. 500 మంది ఎట్ ఏ టైమ్ భోజనానికి లేసిలాగా, ఓకే. సత్రంలా ఏదన్నా పెద్ద సత్రంలాగా, పెద్ద సత్రం. ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మన ఇంటికొచ్చేలాగా. హ్మ్. ఇది కట్టిన తర్వాత 2 సార్లు వచ్చినాయంటండి. అలాగే 500 మందికి ఎంతమంది అంతమంది ఉన్నారు. 4 రోజులు ఇక్కడే భోజనాలు చేశారు. హ్మ్. కానీ నాశనం అయిపోయారండి ఆళ్ళు అది కట్టి. కారణం ఏంటంటే అది వాస్తు లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టేశారంట. ఓకే. దాన్ని నేను కాపాడి నేను నాశనం అయిపోయాను. సార్. నేను ఈ తాతలు అని చెప్పి నాకు నూరు పోయిచ్చేసారండి. హ్మ్. ఆ తాతలది నాకెక్కేసింది. ఆళ్ళ పేరు నిలబెట్టాలని మండవాలోగుల్ని 3 సంవత్సరాల వరకు నేనే నిలబెట్టానండి. హ్మ్. దానికొక పెద్ద ఖర్చుంటది గదా! అసలా నాన్న అమ్మగారు 11లో కాలం చేశారు. అమ్మగారి కంటే ముందు నాన్నగారు 10 సంవత్సరాలు 7 సంవత్సరాల ముందు కాలం చేశారు. అసలు యాక్చువల్‌గా అప్పటి నుంచే వచ్చేయాలి. ఒక నేను ఆ మండవాలోగిలో పెట్టిన డబ్బయితే ఇక్కడ నాకు ఒక 7, 8 విల్లాలొచ్చునండి. అబ్బా! 7, 8 ఏంటి సార్ ఎ ఇది సంవత్సరానికి ఎకరం 30,000 టైంలో చుట్టూ ప్రహరీ పెడతానికి 2,00,000 అయింది. ఎన్ని ఎకరాలొచ్చును? సిమెంట్‌లు చేయడానికి 1,50,000 అయింది. ఎన్ని ఎకరాలొచ్చును? అలా లెక్కేసుకుంటే నా ఆస్తి ఎంతుండును? ఆ మండవలోగిలి మీద ప్రేమతోటి మా తాతలు కట్టించారు. ఆహా! ఓహా! అని చెప్పి క్షవరం అయ్యే వరకు వివరం రాలేదు. హ్మ్. వివరం వచ్చేసరికి ఏమీ లేదు. కానీ మంచి పనికే వాడారు గదా సార్. మంచి పనని అనరండి. బలిసేసేడు ఈడు. హ్మ్. ఆళ్ళకి లేనిది ఈడికెందుకు? హ్మ్. వీళ్ళ తాతల పేరు నిలబెడతాం అంటే ఏంటి? అవసరమా ఈడికి? సార్. అంటారు కదా సార్! అదే జరిగింది. కానీ మొన్న తీసేసాను సార్ ఆ మండపంలోకి. అంటే తీసేయడం అంటే ఇంకా తట్టుకోలేకపోవటం ఒకటి, పడిపోతూ వస్తుంది. హ్మ్. అంటే అది అందరూ కలిపి చేయాలి గాని ఒక్కడినే చేయలేను కదా! సార్. అందుకని చెప్పి డిమాల్డ్ చేసేసానండి. ఓకే. ఎప్పుడన్నా 'ప్రభాస్' గారిని కలిసారా మీరు? నేనెప్పుడు కలలేదు సార్ ఆయన. ఓకే. ఎప్పుడు కలలేదు. ఆయనకిదంతా తెలుసా అసలా? తెలీదండి. తెలీదు. తెలిసుండదు. ఇది మీ ద్వారా ఏదైనా తెలిసుంటే నేను ఇంటర్వ్యూలో చెప్పానండి అసలు ఎలాగా 'మొగల్తూరు మహారాజా' గారికి మాకు అదేం చెప్పమంటారండి? మీరు కూడా వినండి. మీరు మరి ఇంటర్వ్యూలో చూడండని దానికంటే ఒకవేళ మీరు ఏసినా ఏయకపోయినా
మొగల్తూరు మహారాజా గారు మొగల్తూరు నుంచి బయలుదేరి గణపురం 8 కోటలున్నాయండి వెస్ట్ గోదావరిలో. సార్. 8 కోటలు ఆయన ఆధ్వర్యంలోనే ఉండి. సార్. ఆయన అయ్యప్పరాజు గారు ఆయన పేరు. మొగల్తూరు అప్పుడు అయ్యప్పరాజు. ఆయన ఎళ్తా ఉంటే మధ్యాహ్నం 12 గంటలకి డేరా యేశారు. పల్లకీలో ఎళ్తున్నాడు ఈయన. హ్మ్. గుర్రాలు గిర్రాలతో వచ్చారు. నలుగురు రాజుగారికి డేరా యేశారు. వాళ్ళు డేరాలేసుకున్నారు. ఈయనకి భోజనం పెట్టారు. పడుకొని లేచిన తర్వాత ఒక ముంతలో మజ్జిగొచ్చింది. హ్మ్. ఆ రోజుల్లో ఫ్రిడ్జ్‌లోంచి తీసినట్టు హ్మ్. కొత్తిమీర, ఉల్లిపాయి, పచ్చిమిరపకాయి, జీలకర్ర ఇలాగా అమృతంలాగా ఉందట. తాగాడు. ముంత తాగేశారాయన. హ్మ్. ఆ రోజుల్లో మహానుభావులు 6'5", 6'6" ఉండేవారు మనుషులు. మా తాతగారే 6'3" అండి. ఆ! వాళ్ళ ఆహార్యం ఆ! అనేది వేరు అవును గదా! గదా! హ్మ్. ఆయన ఆ పని చూసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడే డేరా ఏసి ఆ మజ్జిగ తెప్పించండన్నారు. హ్మ్. డేరా ఏసారు, భోంచేశారు, పడుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చూస్తే మజ్జిగ రాల. హ్మ్. ఏంటి అంటే రంగాచారి గారని చెప్పి ఆయన పిఏ. పిఏ హ్మ్. మీన్స్ మంత్రి. మంత్రి అంటాం కదా హ్మ్. ఇప్పుడు. "ఏమయ్యా మజ్జిగ రాలేదంటే" ఆయన ఏదో నసుకుతున్నాడంట. "ఏది నువ్వేం చెప్పంటే" లేదండి వాళ్ళది ఈ ఊరు కాదండి కృష్ణా జిల్లా" ఏదో చెప్తుంటే కాదు అర్జెంట్‌గా పిలిపించా ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోవడం కాదు పిలిపించి ఇక్కడే ఉంటున్నాం నైట్ అని చెప్తే ఈళ్ళు మళ్ళీ రోడ్డు మీద పడ్డారు. హ్మ్. అప్పటికి ఆయన ఒక 7, 8 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. పిలిచారు. పిలిచి అడిగితే ఆయన వచ్చాడట. నెక్స్ట్ డే వచ్చి "ఏవండీ మీది ఏ ఊరు?" అని అడిగాడు. అయితే మాది చినకర అగ్రహారం కృష్ణా జిల్లా అండి. మచిలీపట్నం పక్కనే. "మీరు ఎందుకొచ్చారు ఇక్కడికి?" అంటే అడిగితే మాది ముగ్గురు బ్రదర్స్ అండి. ఒకాయనేమో వైద్యుడు, ఒకాయనేమో ఉప్పు ఉప్పు ట్రాన్స్‌పోర్ట్ హ్మ్. హ్మ్. విదేశాలకి. నేనేమో పాడిని హ్మ్. చూసుకుంటానండి. మాది 2000 గాళ్ళు. అంటే 4,000 పశువులు. హ్మ్. అన్నీ ఒక చోట ఉండకుండా 3 నెలలు మేము వస్తామండి. తిరుగుతా ఉంటాం. ఈ సంవత్సరం ఇక్కడికొచ్చాం. రాజుగారు వచ్చారు కదా! అని చెప్పి మేము మజ్జిగిచ్చాం. మీ మీ రంగాచారి గారు తోక్కి కానీ పన్ను అడిగాడంట. హుహు. పన్ను కట్టి చేయవలసిన పని మాకు లేదండి. మేము వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతున్నాం సార్. మాది చూపు మాదే. హ్మ్. మా ఉప్పు ట్రాన్స్‌పోర్ట్ కోసం మా కోసం దేశాలు అడుగుతారు మమ్మల్ని. మాకు అక్కర్లేదని వెళ్ళిపోతున్నాను సార్ అంటే, నేను రాజుని మాట్లాడుతున్నాను కదా! నాకు అయ్యో! చెప్పండి సార్ ఏంటంటే, మీరు ఇయాల నాతో ఆతిథ్యం తీసుకోండి. హ్మ్. నేను నైటు తొలికోడి కూర్చున్న తర్వాత లేపుతాను. మా వాళ్ళు మీతో ఉంటారు. ఆ పని చేయండి అన్నాడంట. రాజుగారు కదా! అవును. ఓకే అన్నాడు ఈయన. భోంచేశారు, పడుకున్నారు. ఇద్దరికీ చెరుకు అది ఏర్పాటు చేశారు, పడుకున్నారు. లేచిన తర్వాత ఈయన తొలికోడి కూర్చున్న తర్వాత ఒక కుండలో నీళ్లు పోసి సూర్యోదయం లోపు ఎంత తిరుగుతారో తిరిగి రండి అని చెప్పి హ్మ్. చెప్పారట. ఈయన తిరిగినప్పుడు సూర్యోదయానికి తిరిగి మొత్తం అంతా ఇది ఎనకాల ముగ్గేసుకుంటూ వచ్చారట. హ్మ్. అదే 3000 ఎకరం. ఓకే. ఇది మీదే అన్నాడంట. ఓకే. సార్ ఇంతకంటే ఎక్కువ నేను దానం చేయగలను. నేను దానం అడగట్లేదు సార్ అన్నాడంట ఈయన. దానం కాదు ఇది పేరంటాలు. హ్మ్. మీకు కావాల్సుంటే ఆహ్, దా దా నాకేదైనా మజ్జిగ కావాలంటే మీ దగ్గరికొచ్చి తాగలేను. హ్మ్. రాజుగారికి ఇష్టం కాదని మీరు పట్టుకొచ్చి ఇవ్వలేరు. హ్మ్. ఇక్కడుంటే నెలకోసారి ఎళ్తా ఉంటాను. ఓకే. మజ్జిగ తాగుతాను. మీరు రావాలంటే ఆ! మేము ముగ్గురు బ్రదర్సం కదా సార్! అన్నయ్యలని ఒప్పించాలి కదా! హ్మ్. మీరు ప్రామిస్ చేయండి అని ప్రామిస్ తీసుకున్నాడంట. ఓకే. ప్రామిస్ తీసుకొని అక్కడికెళ్ళి అన్నయ్యలనిద్దరిని ఒప్పించి వద్దురా అంటే వినకుండా ఒక చాకలి, ఒక మంగలి, ఒక కుమ్మరి, ఒక మాల, ఒక మాదిగ అంటే కులాలు చెప్పకూడదు. ఆ రోజుల్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇలాగ మనిషికి ఎవరెవసి అవసరమో వాళ్ళ ఫ్యామిలీలు తీసుకొని హ్మ్. ఆయన ఒక రోజున బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే రేపు దసరా. దసరా రోజుని అక్కడ అం ఎళ్ళిపోవాలి. అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. ఇయాల శుక్రవారం రా! ఇయాల ఎళ్ళటం ఏంట్రా? వద్దు అంటే, లేదు లేదు రేపొద్దున అక్కడ దసరా అని చెప్పి, నేను ఆ రోజున విజయదశమి రోజున అక్కడ నేను కొబ్బరికాయ కొట్టాలని హ్మ్. చెప్పి, హ్మ్. ఈ ఫ్యామిలీస్‌ని తీసుకొని బయలుదేరడం ముహూర్తం పెట్టుకుంటే, ఆ రోజు రాత్రి అమ్మవారి కల్లోకొచ్చి పైడమ్మ అమ్మవారు. అందరిని తీసుకెళ్తున్నావా? నన్ను తీసుకెళ్ళవా? అని అడిగిందంట. హ్మ్. తీసుకెళ్తానని చెప్పి వచ్చి పెడనలో కాళ్ళు కడుక్కొని ఒక రాయి తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి ఆ రాయిని భుజాన్నేసుకొని 1943 1743 డేట్ ఏదో సెప్టెంబర్ 28 ఎంతో ఉంది. ఆ రోజుని వచ్చారు సార్ ఆయన. హ్మ్. మీ తాతగారుల తాతగారు. ఆయన మా 12 తరం నాది. హ్మ్. అంటే ముందు తరం ఆయన. ముందు తరం వాళ్ళు. ఆ విధంగా ఆ ఊరొచ్చారని కృష్ణరాజు గారికి చెప్పాను. ఓకే. డెఫినిట్‌గా ఇంప్రెస్ అవుతారు కదండీ! ఇప్పుడు అది వచ్చిన తర్వాత రాజుగారికి ఈయన 2, 3 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. హ్మ్. తర్వాత ఆయన కాలం చేశారు. ఈయన హ్మ్. కాలం తర్వాత కొడుకులొచ్చారు. హ్మ్. కొడుకులకి ఈళ్ళకి తెలీదు. కానీ ఈ విషయం తెలుసు. హ్మ్.
కానీ ఎళ్ళినప్పుడు మాత్రం గౌరవపూర్వంగా ఎళ్లి కలిసేవారట. హ్మ్. ఇది జరిగిన మ్యాటర్.